శ్రీరామ్ గారు అక్కడ హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీలో అంత పెద్ద స్థాయికి వెళ్ళారు కదా అండి. కానీ మీరు ఉన్న ఊరిని మర్చిపోవట్లేదు, ఇక్కడనే ఉంటున్నారు. అక్కడ చాలా కంఫర్ట్స్ ఉంటాయి. ఏమంటే అది ఈజీగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఇది మారుమూల పల్లెటూరు. మీకు ఏమన్నా కావాలన్నా ఇంకొకళ్ళ అవసరం ఉంటుంది. అయినా సరే మీరు ఇక్కడే ఉన్నారు కదా, సొంత ఊర్లోనే ఇంకా ఉన్నారు. దానికి మొదటి కారణం ఏంటంటే నేను ఇక్కడే ఎక్కువగా కంఫర్టబుల్ గా ఉన్నాను. ఎందుకంటే ఇది నా తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఊరు, నా స్వగ్రామం, నాకు జన్మనిచ్చినటువంటి ఊరు. తర్వాత మాకేవో భూములు అవి ఇక్కడే ఉన్నాయి. వ్యవసాయం అది మేము ఇక్కడే చేసుకుంటున్నాం. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడ్డాం. నేను పాలకుల్లో ఉద్యోగం చేశాను 35 సంవత్సరాల పాటు. 1974 నుండి 2009 వరకు 35 సంవత్సరాలు ఒకే సంస్థలో, పాలకుల్లో ఛాంబర్స్ జూనియర్ కాలేజ్ అని, ఆ కాలేజీలో 21 సంవత్సరాలు లెక్చరర్గా, 14 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా చేశాను. ఈ 35 సంవత్సరాలు నేను 15 కిలోమీటర్లే కదా, ఇక్కడి నుంచే రోజు ప్రొద్దుటే వెళ్ళి సాయంత్రం రావడం చేత ఉన్న ఊరిని ఇంటిని ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టలేదు. ఈ ఊరితో నాకున్నటువంటి అనుబంధం అటువంటిది. అంచేత ఇప్పుడు నన్ను హైదరాబాద్ వెళ్ళి ఉండమన్నా 5 రోజులు 6 రోజులు మ్యాక్సిమం ఒక వారం రోజులు తప్ప ఉండలేను. ఇదిగో వచ్చాను ఆరోగ్య రీత్యా ఏవో పరీక్షల కోసం అని, ఆరోగ్య పరీక్షల కోసం అని వెళ్ళాను. 7 రోజులు అయ్యింది, ఉండలేక వచ్చేసాను. ఇదిగో ఈ రోజు. డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి? మార్నింగ్ మీరు లేచినప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ అది ఉంటారు కదా, మాట్లాడడం. నాకు ఇప్పుడు 75 సంవత్సరాల వయసు. ఈ వయసులో కూడా నాకు సంస్కృతి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సాంస్కృతిక సేవ చేస్తాను. చేతనైనంత సామాజిక సేవ చేయాలి అని అనుకుంటాను. వీలైనంత వరకు అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంచేత ఆ కార్యక్రమాల్లో నేను బిజీగానే ఉంటాను, ఏమీ ఖాళీగా ఉండను. ప్రొద్దు తెల్లవారు లేస్తే పాలకుల్లో లంచాపురం వెళ్తాను. విద్యాసేవ కూడా అంటే నేను ఇప్పుడు కాలేజీలో లెక్చరర్గా రిటైర్ అయిపోయి అప్పుడే 16 సంవత్సరాలు అయింది. కానీ నేను వైఎన్ కాలేజ్ నర్సాపురం ఆ పాలక వర్గంలో సభ్యుడిగా ఉన్నాను. ఆ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లో నేను భాగస్వామిగా ఉన్నాను. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నేను నిర్వహిస్తూ ఉంటాను. ఇవి కాకుండా మీరు అంటున్నారు కదా కాలక్షేపం అని, కాలక్షేపానికి ఏమీ లోటు ఉండదు. ఏ కొద్దిగా టైం ఉన్నా ఏదో ఒకటి రాసుకోవడం, చదువుకోవడం చేస్తూ ఉంటాను. ఎవరెవరికో ఏదైనా అడుగుతూ ఉంటారు రాసి పెట్టమని, అవి రాసి పెడుతూ ఉంటాను. ఇక ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నేను ఎంత వయసు అని చెప్పాను? 74 అన్నానా? ఒక సంవత్సరం ఎందుకు తగ్గించేస్తున్నావు? 75. 75వ సంవత్సరం నడుస్తుంది. ఈ వయసులో కూడా ఆశ్చర్యపోకు, నాటకాలు వేస్తున్నాను నేను. ఈ వయసులో కూడా అమ్మా నేను నాటకాలు వేస్తున్నాను. నాకు పద్య నాటకాలంటే ఎక్కువ ఆసక్తి. పద్య నాటకాలు వేస్తాను, సాంఘిక నాటకాలు వేస్తాను. చారిత్రాత్మక నాటకాల్లో నేను పెద్ద పాత్ర అయినా చిన్న పాత్ర అయినా ఏ పాత్ర అయినా ఆ పాత్రకి తగినట్టుగా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. చేత నాటకాలలో కూడా నేను బిజీగానే ఉన్నాను. అవి కాకుండా సభలకి, సాహిత్య సభలకి వాటికి పిలుస్తూ ఉంటారు, వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. పద్య గానం చేస్తూ ఉంటాను. తెలుగు భాష మీద మీలాంటి యువతరానికి ఆసక్తి కలిగే విధంగా, పద్యం మీద అభిరుచి పెరిగే విధంగా పద్యగానం చేస్తూ మన పద్యం ఎంత గొప్పదో విశ్లేషిస్తూ పద్యగానం ద్వారా ఒక రకమైనటువంటి ఆసక్తిని ప్రేరేపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇవన్నీ నా దైనందిన కార్యక్రమాలు. మీకు కూడా సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉంది కదండి. మీరేమైనా గేయాలు రాసారా? బుక్స్ లాంటివి ఏమన్నా రాసారా? అభిరుచి ఉంది, అభినివేశం లేదు. అంటే నేను అన్నీ చదువుతూ ఉంటాను. తర్వాత రాయడం అంటే నేను గేయాలు అవి రాయలేను. అంటే రాయలేను అంటే మొదటి నుంచి అలవాటు చేసుకోలేదు. పద్యం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే, చందోబద్ధంగా పద్యం రాయడం అది అలవాటు చేసుకుంటే ఇప్పటికి బాగానే రాసి ఉండేవాడిని. ఎందుకనో మరి అలవాటు చేసుకోలేదు. అలాగే గేయాల రచన మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు భాష ఉంది కదా అని రాసేద్దాం అనుకుంటే రాదు. మొదటి నుంచి కొంచెం అది ప్రాక్టీస్ ఉండాలి. అది నేను చేయలేదు. కానీ పద్యాలని మాత్రం నేను సొంతంగా బాణీ కూర్చుకుని పాడి భావస్ఫోరకంగా పాడటం అనేటువంటిది నా ప్రత్యేకత. అది ఒకటి. అలాగే పాటలు కూడా పాడుతూ ఉంటాను. కానీ పాటల మీద కంటే నాకు పద్యాల మీద, పద్య గానం మీద ఎక్కువ ఆసక్తి.
తర్వాత ఇంకా రచనలు అంటే నేను వ్యాసాలు అవి రాస్తూ ఉంటాను. ఆర్టికల్స్ ఏమైనా జర్నల్స్కి వాటికి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. తర్వాత మన కాలేజీ సోవనీర్స్ అవి ఉంటాయి కదా, వాటిల్లో ఆర్టికల్స్ అవి రాస్తూ ఉంటాను. అంతే. ఎవరైనా ఏదన్నా మాకు ఇది రాసి పెట్టండి అని అడిగితే ఆన్ డిమాండ్ ఎవరైనా అడిగితే రాసే తత్వం నాది. నా అంతటి నేను ఎక్కువగా రాయడానికి ఎక్కువగా అలవాటు పడలేదు. ఏదైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే, లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఈ పలానా అంశం మీద నాకు కొంచెం రాసి పెట్టండి అంటే అది రాసి పెడుతూ ఉంటాను. శ్రీరామ్ గారు రాస్తా ఉంటారు కదండి, అప్పుడు మీకు ఎప్పుడన్నా ఏదన్నా మధ్యలో ఏదైనా చెప్పడం, సలహా ఇవ్వటం అలాంటివి మీరు ఎప్పుడన్నా చేస్తూ ఉంటారా? మొదట్లో అడిగేవాడు. ఏమైనా భాషాపరమైన సందేహాలు ఉంటే అవి నన్ను అడిగి నివృత్తి చేసుకునేవాడు. తను పెరిగే కొలది తన సందేహాలు కూడా కొంచెం క్లిష్టమైనవి, నేను చెప్పలేనివి. ఇప్పుడు నా స్నేహితులు ఉంటారు, వాళ్ళని అడగమని వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటాను. నేనే అడిగి అతనికి చెప్పడం, లేకపోతే అతనే డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకోవడం చేస్తూ ఉంటాడు. అలాగా ఇందాక నేను చెప్పాను కడిమిళ్ళ వరప్రసాద్ గురు సహస్రావధాన్ గారని, ఆయనకి ఫోన్ చేసి తన సందేహాలు నివృత్తి చేసుకుంటాడు. అదే ఊళ్ళో నరసాపురంలో పొన్నపల్లి శ్రీరామారావు గారని మంచి పండితుడు ఆయన ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుంటాడు. అలాగే తనకు సందేహం వస్తే ఏం సందేహించకుండా అడిగి తెలుసుకుంటాడు. ఏం సందేహం లేదనే పాట ఒకటి రాశాడు, గుర్తుందా మీకు? ఏం సందేహం లేదు అని ఒక పాట ఒకటి రాశాడు. అలాగే తనకు కూడా సందేహం ఉండకూడదని ఏ పదం యొక్క అర్థం సందేహం వచ్చినా, లేకపోతే అక్కడ ఆ పదం కంటే ఇంకే వేరే మంచి పదాన్నైనా ఉపయోగించడం మంచిదా అనేది వచ్చినప్పుడు అడుగుతాడు, అడిగి తెలుసుకుని రాస్తుంటాడు. అది నన్ను అడగడం అనేది ఇదివరకు జరిగేది, ఇప్పుడు అంతగా ఎక్కువగా అడగటం లేదు. ఎప్పుడైనా అడుగుతున్నాడేమో కానీ ఇప్పుడు అంత ఎక్కువగా నన్ను అడగటం లేదు. కానీ అసలు నేనే అతన్ని అడిగే పరిస్థితి, అంటే నాకంటే పాండిత్యం బాగా పెంచుకున్నాడు. అయితే పండగలు అవన్నీ పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ కలిపి జరుపుకోవాలనుకుంటారు కదండి. అతను సంప్రదాయవాది, శ్రీరాము సంప్రదాయవాది. సంప్రదాయాన్ని సంస్కృతిని ఎక్కువగా ఇష్టపడే తత్వం. అంచేత ఈ పండుగలు ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగాలు కదా, వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ ఉద్దేశంతో ప్రతి మంచి పండుగకి, అంటే ఇప్పుడు దీపావళి చాలా చాలా చక్కగా సరదాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ. అలాగే సంక్రాంతి, ప్రత్యేకంగా సంక్రాంతికి తను వచ్చి ఇక్కడ మా కుటుంబాల్లో 10 కుటుంబాలు ఉంటాయి మావి. ఆ 10 కుటుంబాలందరూ కూడా ఇక్కడికే వచ్చి ప్రొద్దుట ఉపాహారం దగ్గర నుంచి రాత్రి వరకు భోజనాలు అన్నీ ఇక్కడే జరిగేలాగా, ఆటలు పాటలు అన్నీ ఇక్కడే జరిగేలాగా, అందరూ ఒకే చోట ఉండేలాగా ఆ ఏర్పాటు చేస్తాడు. అనే సొంత ఖర్చుతో అవన్నీ ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుని చక్కగా అందరూ ఉమ్మడిగా ఈ సంస్కృతి సంప్రదాయాల్ని పాటించే విధంగాను, కుటుంబం యొక్క ఐక్యత వర్ధిల్లాలి అనేటువంటి ధ్యేయంతోనూ ఆ పని చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, వారి ఊరంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, సొంత ఊరంటే. అయితే శ్రీరామ్ గారికి ఈ ఊళ్ళో నచ్చిన ప్లేస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ నచ్చుతుంది. ఒకరికి గోదావరి నచ్చుతుంది, అతనికి కూడా గోదావరి దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు గోదావరిని విడిచిపెట్టాడు. అతనికి గోదావరితో మంచి అనుబంధం. ఆ గోదావరి తల్లే తనలో ఉన్న సరస్వతి తల్లిని పోషిస్తుంది అనేది ఒక అతని నమ్మకం. ఆయనకి ఫార్మింగ్ అంటే వ్యవసాయం గురించి అది ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఉంటుంది, ఎక్కువ సమయం ఉండదు కాబట్టి వచ్చినప్పుడల్లా తోటల్లోకి అది వెళ్తాడు, చూసుకుంటాడు. ఈ ఇంట్లో ఆయనకి నచ్చిన ప్లేస్ ఏంటండి? ఈ ఇంట్లోనా? మీ ఇంట్లో? మా ఇంట్లోనా? ఆయన పెరిగిన ఇల్లు కదండి. ప్రతి అంగుళం అతనికి నచ్చినదే. మన ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి, ఆత్మీయ గోదావరి ఛానల్ కున్న పేరు గురించి మీ సాహిత్యంలో చెప్పండి. గోదావరి 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 అంచు పల్కు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదింతు గదమ్మ నీవు భవ్య శుభంబుల్.
మీ ఆత్మీయ గోదావరి అనే యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేలాగా ఈ పద్యం చదివాను. ఈ పద్యం గోదావరి నది ప్రవహిస్తుంటే ఎంత బాగుంటుందో మీ స్వరము, ఆ పద్యము కూడా అంత బాగుంది. అంత బాగుందా? అయితే క్రెడిట్ 95% ఎవరికి ఇవ్వాలంటే శ్రీనాథుడికి ఇవ్వాలి. అది భీమఖండం అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన గోదావరిని వర్ణిస్తూ కొన్ని పద్యాలు రాశారు. అందులో గోదావరికి ఎంత మహాత్మ్యం ఉందో చెప్పే పద్యం ఇది. గోదావరి 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 అని 3 సార్లు పలికితే ఆ గోదావరి తల్లి భవ్యమైన శుభాల్ని మానవుడికి కలగజేస్తుందట. అలా ఉచ్చరించిన మానవుడికి, అందరికీ కాదు. అంత గొప్పతనం, అంత మహాత్మ్యం ఆ గోదావరి తల్లికి ఉంది అని ఆయన ప్రశంసిస్తూ ఈ పద్యాన్ని రాశాడు. అంచేత మీరు చక్కగా గోదావరి పేరుతోనే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతి ప్రతిబింబించే విధంగా మీ యూట్యూబ్ ఛానల్కి పేరు పెట్టుకున్నారు. అది చాలా సమంజసంగాను, చాలా ఎంతో ఔచిత్యంగాను ఉంది. అందుకని నేను ఆ గోదావరి పద్యాన్ని మీ ఛానల్లో వినిపించాలని ఆ పద్యాన్ని వినిపించడం జరిగింది అన్నమాట. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లలు, అలానే పేరెంట్స్, పిల్లలు అంటే ఒకరికొకరికి అవగాహన లేకో ఏమో తెలియదండి, వినట్లేదు, పేరెంట్స్ మాట వినట్లేదు. పిల్లల్ని పెంచే విధానం అన్నప్పుడు మొట్టమొదటిగా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఆరోగ్యం. పిల్లల ఆరోగ్యానికి ఏవి చెడు చేస్తాయో ముందు వాటిని గుర్తించి వాటిని వాళ్ళకి దూరం చేయాలి. రెండవది, ఏవి మంచి చేస్తాయో తెలుసుకుని వాటి మీద వాళ్ళకి ఇష్టం కలిగేలాగా మనం అలవాటు చేయాలి. అది ఆహారం విషయం. ఇక మిగతా అలవాట్ల విషయం వస్తే చిన్నతనం నుంచి కూడా, ఇప్పుడు మనకి ఒక సామెత ఉంది, మొక్కై వంగనిది మానై వంగదు అని. అంచేత చిన్న వయసులోనే వాళ్ళని ఎలా కావాలో అలా మనం వంచాలి. ఎలా వంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంస్కృతిని ప్రేమించే విధంగా వంచాలి. మన సంస్కృతిలో 3 అంశాలు ఉన్నాయి. 1 దేశభక్తి, 2 దైవభక్తి, 3 మాతాపితరుల పట్ల భక్తి, ఇంకా గురుభక్తి, సమాజ స్ఫూర్తి, ఇవి కూడా చేర్చుకోవచ్చు. ఇవి చిన్నతనం నుంచి వాళ్ళకి అలవడేటట్టుగా చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లిని గాని తండ్రిని గాని దూషించకూడదు. వాళ్ళలో తప్పు కనిపించినా ఆ తప్పుని ఏదో రకంగా వినయపూర్వకంగా ఆ తప్పుని చెప్పగలిగేటువంటి అలవాటు చేయాలి తప్ప వాళ్ళని దూషించే విధంగా వాళ్ళు తయారవకుండా మనం జాగ్రత్త పడాలి. అది తల్లి తండ్రి చేయవలసిన పనే. తమ పట్ల ముందు భక్తిగా ఉండేటట్లుగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. అలాగే తమనే కాకుండా తమలాంటి పెద్దలందరినీ కూడా గౌరవించే మంచి అలవాటు పిల్లలకి చిన్నప్పటి నుంచి రావాలి. చిన్నప్పుడు ఏదో విధంగా ఉంటారులే అని మనం నెగ్లెక్ట్ చేస్తే పెద్ద వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి చెప్పినా అది నేర్చుకోలేరు. అతి గారాభం చేస్తారు కదండి, అతి గారాభం చెయ్యొచ్చా? అతి గారాభం, అతి అన్నది ఏది కూడా మంచిది కాదు. అతి అన్నది తీపి మంచిది కాదు, కారం మంచిది కాదు, ఉప్పు మంచిది కాదు, పులుపు మంచిది కాదు, ఏది మంచిది కాదు కదా. అలాగే గారాభం కూడా తగు మోతాదులో ఉండాలి. ఆ గారాభం ఎలా ఉండాలంటే, వీళ్ళు మనకు ఆత్మీయతను పంచుతున్నారు, వీళ్ళు మన శ్రేయస్సును కోరుతున్నారు, వీళ్ళు మన మంచి కోసమే ఇది చెప్తున్నారు అని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసే విధంగా ఉండకూడదు, ఏది చెయ్యమంటే అది చేసేసే విధంగా ఉండకూడదు. ఏది మంచో అది చేయాలి, ఏది మంచో అది ఇవ్వాలి. అది అంచేత అతి గారాభం అనేసరికి ఏది కోరితే అది ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. అలా లేకుండా గారాభం ఉండాలి. అది ఎలా ఉండాలి?
వీళ్ళు మనకి ఆత్మీయత పంచుతున్నారు, వీళ్ళు మనకి మంచి మార్గదర్శనం ఇస్తున్నారు అని అర్థం చేసుకునే విధంగా, మంచి మన భవిష్యత్తు కోసమే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అని అర్థం చేసుకునే విధంగా వాళ్ళని మనం తయారు చేయాలి. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా మాతాపితరుల పట్ల భక్తే కాకుండా పెద్దలని గౌరవించే సంస్కారం వాళ్ళకి చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. అలాగే స్కూల్లో ఏదైనా ఒక మాస్టర్ ఏదైనా తప్పు చేసి ఇతన్ని అనవసరంగా దండించిన వాళ్ళ మీద దెబ్బలాటకు వెళ్ళిపోయి మా ఫాదర్తో చెప్తే టీచర్ని ఏమైనా చేయగలడు అనే పరిస్థితికి స్టూడెంట్ రాకూడదు, పిల్లవాడు రాకూడదు. ఒకవేళ నిజంగా ఉపాధ్యాయుడిదే తప్పు అయినా ఆ తప్పు ఇతనికి తెలియకుండా, ఈ తన కొడుక్కి తెలియకుండా ఆ ఉపాధ్యాయుడికి తెలియజెప్పే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడూ ఈ విద్యార్థి అంటే తన కొడుకు గురువుని గౌరవించే విధంగానే తర్ఫీదు ఇవ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏంటంటే బ్లాక్ మెయిలింగ్, గురువుని కొట్టారంటే పేరెంట్స్ ని తీసుకొచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. అవన్నీ డిస్కరేజ్ చేయాలి పేరెంట్స్, అవన్నీ గమనిస్తూ అవి మంచివి కాదు అని చెప్పాలి. ఏదైనా కూడా వాళ్ళు పనిష్మెంట్ రూపంలోనో లేకపోతే కఠినంగానో చెప్తే అది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది, ఇంకో నెగిటివ్గా అది ప్రభావం చూపిస్తుంది. ఆ నెగిటివ్ ప్రభావం లేకుండా పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకునే విధంగా వాళ్ళని ట్రైనప్ చేయాలి, అది నా ఉద్దేశం. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదండి, అప్పుడు ఏంటంటే తల్లి తండ్రి తల్లి ఇంటి పని చేసుకున్నా తండ్రి బయటకు వెళ్ళినా గ్రాండ్ పేరెంట్స్ చూసేవాళ్ళు, వాళ్ళు అన్ని నేర్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సో పేరెంట్స్ మీద ఇదంతా వాళ్ళు ఎలా చేయాలంటారు? ఏంటంటే దీనిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మాయిలకి ఎంత బాధ్యత ఉందో అబ్బాయిలకి అంతే బాధ్యత ఉంది. సాధారణంగా ఏమనుకుంటారంటే అబ్బాయిలు బాధ్యతారహితంగా ఉంటారు, అమ్మాయిలు చాలా బాధ్యతగా ఉంటారు అని అనుకుంటారు. ఏం కాదు, అమ్మాయిలు చాలా చోట్ల బాధ్యతారహితంగా ఉంటున్నారు, అబ్బాయిలు కూడా బాధ్యతారహితంగా ఉంటున్నారు. ఇది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ట్రైనింగ్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో కోడలు అత్తగారిని గౌరవించడం లేదు అంటే వాళ్ళమ్మ ఈ ఏ కోడలైతే అత్తగారిని గౌరవించటం లేదో వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని అత్తగారిని గౌరవించే విధమైనటువంటి ట్రైనింగ్ ముందు నుంచి ఇవ్వాలి. అత్తగారు ఏదో శత్రువులాగా మాట్లాడకూడదు. అలాగే ఏ కుటుంబంలో కూడా అది అత్తగారైనా అమ్మగారైనా తండ్రి అయినా మామగారైనా ఎవరైనా సరే పెద్దవాళ్ళని తల్లిదండ్రుల్ని ఎంత గౌరవంగా భావిస్తారో అత్తమామలు కూడా అంతే గౌరవంగా, అది కోడలైనా అల్లుడైనా సరే భావించే విధంగా ట్రైనప్ చేయాలి. ఆ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇవ్వాల్సిన గౌరవం, తల్లిదండ్రుల నుంచే ఆ సంస్కారం వస్తుంది. తెలుస్తుందా? ఇంకా బాధ్యత అంటారా, ఈ బాధ్యత అనేటువంటిది ఇంట్లో ఉండే గృహిణి అమ్మాయే కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో అన్ని విషయాలు బాధ్యతగా నిర్వర్తిస్తూ పిల్లలు సరి అయినటువంటి పంధాలో నడిచేదానికి సంపూర్ణమైన బాధ్యత తల్లి వహించాలి. తండ్రి ఎక్కువగా బయట తిరుగుతూ సంపాదన మీద, ఇంట్లో కావలసినవన్నీ సమకూర్చడం మీద అతను దృష్టి కేంద్రీకరిస్తాడు కాబట్టి సమయం తక్కువ. ఆ ఉన్న తక్కువ సమయంలో అయినా అతను కూడా పిల్లలు సరైన పంధాలో నడుస్తున్నారో లేదో అన్న దాని మీద దృష్టి నిలపాలి. కానీ ఎక్కువ సమయం తల్లి కాబట్టి తల్లి ఈ పిల్లలు పెద్దల్ని గౌరవిస్తున్నారా లేదా, గురువులను గౌరవిస్తున్నారా లేదా, తండ్రికి సరైన విలువిస్తున్నారా లేదా, తర్వాత తాతకి అమ్మమ్మకి నాన్నమ్మకి సరైన గౌరవం ఇస్తున్నారా లేదా అని ఆ విధంగా ట్రైనప్ చేయవలసినటువంటి బాధ్యత అమ్మాయి మీదే ఉంటుంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ సంస్కారం మాత్రం అమ్మాయిలో ఉండాలి. ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఇంటి దగ్గర ఉంటే అవ్వదు అన్నట్టు పిల్లల్ని తల్లిదండ్రులు హాస్టల్స్ లో వేస్తున్నారు కదండి, ఈ విధంగా హాస్టల్స్ లో వేయొచ్చా? వేయకూడదనేవి లేదు. నా ఉద్దేశంలో హాస్టల్లో వేయడం అనేటువంటిది తప్పు కాదు, కానీ అదొకటే పద్ధతి అని అక్కర్లేదు. ఎందుకంటే హాస్టల్లో వేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఇంట్లో ఇందాక మీరు చెప్పినట్టుగా ఉమ్మడి కుటుంబం అయినప్పుడు ఈ పిల్లవాడి మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం అంత సమయం లేనప్పుడు హాస్టల్లో పెడితే బాగా చదువుకుంటాడు, చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తాడు అనే ఉద్దేశం కలిగినప్పుడు తప్పనిసరి అయితే అలా వేయొచ్చు. అలాగే వీళ్ళు తల్లిదండ్రులు ఉన్న ఊరు విడిచిపెట్టలేని పరిస్థితి,
ఉన్న ఊళ్ళో సరైన విద్యా సదుపాయాలు లేని దుస్థితి ఉన్నప్పుడు దూరం ఎక్కడ మంచి సీట్ వస్తే అక్కడ పంపి హాస్టల్లో వేయవలసిన పరిస్థితి వస్తుంది. అది తప్పు కాదు. కానీ హాస్టల్లో అతనికి సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా, అలాగే సరైన మార్గదర్శనం అతనికి లభిస్తుందా లేదా, అతని ఆరోగ్యం మీద కానీ అతని చదువు సంధ్యల మీద కానీ అతని అలవాట్ల మీద కానీ సరైనటువంటి నిఘా సరైనటువంటి జాగ్రత్తలు అక్కడ పాటింపబడుతున్నాయా లేవా అన్నది మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. వేసేసి వదిలేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ధన్యవాదములండి. మాకు ఎన్నో విషయాలు చాలా ఓపిక్గా అడిగిన ప్రతిదానికి కూడా చెప్పినందుకు, అలానే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ప్రతి విషయానికి కూడా మాకు తెలియజేసినందుకు. ఏదో నా అనుభవంలో ఉన్నవి నాకు తెలిసినవి మీరు అడిగిన మేరకి నేను ఇచ్చిన సమాధానాల్లో వీక్షకులకి ఏమైనా ఉపయోగపడేవి ఉన్నాయి అని అనుకుంటే నేను కృతజ్ఞుడిని అయ్యాను అని అనుకుంటాను. మరి వీక్షకులు అవి ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది మీరు అది ప్రసారం చేసిన తర్వాత తెలుస్తుంది. ఏమైనప్పటికీ వీక్షకులకి నన్ను పరిచయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.